హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి రైస్ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఇటీవల నేను ఫ్లైట్లో వెళ్తూ ఉంటే వాళ్ళు చక్కగా అన్నం పైన కొంచెం ఫ్రైడ్ ఫిష్ దాని కింద చూస్తే రకరకాల కూరగాయలు అన్నీ చేశారు. అయితే ఇవన్నీ మేము హోటల్ మేనేజ్మెంట్ చదువుకునేటప్పుడు నేర్చుకున్న రోజుల్లో ఈ డిష్లన్నీ చూపించేవాళ్ళు. ఆ డిష్ చాలా సింపుల్గా మసాలాలు లేకుండా ఎంత టేస్టీగా చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. కొంచెం ఫ్రై చేయడం కోసం బోన్లెస్ ఫిష్ ఇలా ఫిలే అంటారు వీటిని, ఇలా ఫిలేలా చేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని దానిపైన వేసుకుందాం. కానీ ఆ ఫిష్తో పాటు మనం వడ్డించే ఆ కూరగాయలు కూడా మంచి ఫిషీ ఫ్లేవర్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈరోజు ఇలా బోన్లెస్ మనం చేసుకునే ఈ ఫిష్ ఏదైతే ఉందో దీంతో స్టాక్ రూపంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు తీసుకొని అందులో ఫిష్ వేసాను. ఈ ఫిష్ స్టాక్ చేయడానికి పెద్ద టైం పట్టదు, ఒక 20 నిమిషాల్లో స్టాక్ రెడీ అయిపోతుంది. అందుకని చెప్పేసి దీంట్లో మనం కొంచెం ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయల వల్ల కూడా ఈ స్టాక్కి మంచి రుచి వస్తుంది. అలాగే దీంట్లో కొన్ని మిరియాలు కూడా వేసుకుంటారు, ఆ మిరియాల నుంచి కూడా మంచి సువాసన. అలాగే మన బిర్యానీ ఆకు ఏదైతే ఉంటుందో ఈ బిర్యానీ ఆకు కూడా ఇందులో వేయచ్చు. ఇంకొకటి ఏంటంటే మష్రూమ్ ముక్కలు కూడా ఇందులో వేస్తే టేస్టీగా ఉంటాయి. కానీ ఈరోజు డిష్లోనే మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను. సో తర్వాత ఈ స్టాక్ 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కూరగాయలు మష్రూము, క్యాప్సికము, ఉల్లిపాయ, అలాగే స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప, దీన్ని కూడా మనం పెట్టేసుకున్నాం. కొంచెం తీయగా భలే టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ ఫిష్ని మనం ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఫిష్ స్టాక్ అయితే రెడీ అయిపోతుంది, కానీ ఫిష్ ముక్కల్ని ఎలా ఫ్రై చేసుకోవాలి? అయితే దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, మనం షాలో ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అంటే నూనెలో మునిగేలా ఫ్రై చేసుకోవడం, షాలో ఫ్రై అంటే కొంచెం నూనె వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవడం. ఇప్పుడు నేను చూపించేది మీరు ఎలా అన్నా చేసుకోవచ్చు. ముందుగా మైదా పిండి, దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి, అలాగే చిటికెడంతా ఉప్పు కూడా వేసేసి దీన్ని మంచిగా కలిపేసి పెట్టేసుకుందాం. ఇది మన ఫిష్కి కోటింగ్. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కోడిగుడ్డు కొంచెం అంతా బీట్ చేసుకొని, ఒక కోడిగుడ్డు తీసుకొని ఒక చెంచా పెట్టి చక్కగా ఇలా కొట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. దీంట్లో మనం ఈ ఫిష్ ముంచొచ్చు. మీరు కావాలంటే ఈ ఫిష్కి కూడా కొంచెం ఉప్పు మిరియాలు పెట్టచ్చు, కానీ లైట్గా మనం సర్వ్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఈ ఫిష్ని ఈ కోడిగుడ్లో ముంచిన తర్వాత దీన్ని ఈ పిండి మిశ్రమం ఏదైతే మనం మిరియాల పొడి అన్నీ వేసుకున్నామో దాంట్లో ఇలా కోటింగ్ చేసుకుందాం. మీకు ఇదివరకే మీకు ఎన్నోసార్లు వంటల్లో చూపించాను డబల్ కోటింగ్ అంటే మొదటిసారి డిప్ చేసినప్పుడు ఫుల్గా ఈ మైదా పిండి పట్టుకోదు. మీకు కొంచెం మంచిగా పట్టుకోవాలి అంటే మరోసారి దీన్ని ఈ గుడ్డులో ముంచి మరి రెండో వైపు కూడా ఇలా ముంచేసి ఇప్పుడు గనక ఇదే ఫిష్ పీస్ని మరోసారి ఈ పిండిలో దొర్లించారు అంటే ఈసారి చక్కగా పిండి పట్టుకొని మీకు షాలో ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు 2-3 పీసులు ఏ ఉంటే చక్కగా దీన్ని ఇలా చేసుకొని తర్వాత దీన్ని షాలో ఫ్రై చేసుకుందాం. కానీ షాలో ఫ్రై జస్ట్ మనం తినే ముందే చేసుకుంటే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని మరో పీసును కూడా అలాగే ఇదివరకు చేసినట్టు కొంచెం గుడ్డులో ముంచేసి తర్వాత దీన్ని మన మైదా పిండి కోటింగ్ చేసుకొని ఇలా 2 సార్లు చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ కోటింగ్ అయిపోతుంది. మరి సింగిల్ టైం కోటింగ్ గుడ్డు చేసుకోవాలంటే డ్రైగా పిండిలో ఒకసారి దొల్లించి తర్వాత గుడ్డులో వేసి మరోసారి పిండిలో దొల్లిస్తే మీకు గుడ్డు ఎక్కువగా పట్టకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు. సో మరోసారి పిండిలో దొల్లించేస్తాను, సరిపోతుంది. ఈ ఫిష్ కూడా పీస్ రెడీ అయిపోయింది. ఈ రెండింటిని మనం తినే ముందే మనం షాలో ఫ్రై చేసుకుందాం. ఈరోజు మన ఫిష్ కోటింగ్ అయిపోయి రెడీగా ఉంది. మన ఫిష్ స్టాక్ కూడా మంచి సువాసన,
ఆహా, దాంతో సూప్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈరోజు మాత్రం చిలకడ దుంప, మష్రూము వీటన్నిటితో చేసుకున్నాం. అయితే వెన్న వేసుకుంటే బాగుంటుంది, కానీ వెన్న వేసే ముందు కొంచెం నూనె వేసి అందులో మనం బటర్ వేసుకుంటే తొందరగా మాడకుండా చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం అంత సోయా కూర ఇది కూడా వేసుకుంటే టేస్ట్ మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వేసుకొని ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం ఇందులో చిలకడ దుంప ముక్కలు కూడా వేసేసుకొని దీన్ని చక్కగా వేయించుకుందాం. అయితే చిలకడ దుంప కొంచెం టైం పడుతుంది, మష్రూమ్ మాత్రం చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కాబట్టి మష్రూమ్ కొంచెం సేపు అయిన తర్వాత వేసుకుందాం. ముందు ఈ చిలకడ దుంప ముక్కల్ని కూడా దీంట్లో స్లైట్గా కుక్ చేసుకుందాం. ఈ చిలకడ దుంప మంచిగా మనకి ఈరోజు స్టార్చ్ కంటెంట్ దీనికి కావాల్సింది. అంతేకాకుండా కొంచెం అంత ఆ తీయదనము అది చాలా బాగుంటుంది ఈ ఫిష్ కాంబినేషన్తో. దీన్ని కొంచెం చక్కగా వేయించుకుందాం. ఈ చిలకడ దుంప ముక్కలు కూడా ఇందులో వేగుతున్నప్పుడు తర్వాత మష్రూమ్ అవి వేసుకుందాం. కానీ మనం ఏదైతే ఫిష్ స్టాక్ చేసుకున్నామో అది వేసే ముందు ఇందులో కొంచెం అంత మైదా వేసి కుక్ చేసుకుంటే మనకి మంచి సాస్ కన్సిస్టెన్సీ వస్తుంది. ముందు ఈ చిలకడ దుంపల్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుందాం. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనము మష్రూమ్ ముక్కలు, అలాగే కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసి మన ఫిష్ స్టాక్ ఏదైతే మనం ఇక్కడ కుక్ చేసుకున్నామో దీంట్లో నుంచి ఏమి బయటపడకుండా ఒట్టి నీళ్లు మాత్రమే వేడిగా ఉంది కాబట్టి ఇది ఫాస్ట్గా తొందరగా దీంతో పాటు కుక్ అయిపోతుంది. ఫిష్ స్టాక్ ఇందులో వేసాము, ఇది పల్చగా ఉంది. అయితే మైదా పిండి ముందు ఆ కూరగాయ వేగుతున్నప్పుడు అందులో వేసి ఈ ఫిష్ స్టాక్ వేసుకుంటే కొంచెం చిక్కబడుతుంది. కానీ అందులో చాలామంది పొరపాటు చేసే ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఎక్కువ మైదా పిండి వేసేస్తే ఇది ఎక్కువగా చిక్కబడిపోతుంది. దానికి ఏంటి అంటే సొల్యూషను, మైదా పిండిలో వెన్న తీసుకొని ఇందులో కలిపేసుకొని దీన్ని ఒక ముద్దలా చేసి మీకు కావాల్సినంత దీంట్లో వేసుకోవచ్చు. ఇదొక టెక్నిక్, చాలాసార్లు మేము వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ చేసుకున్న ఈ మైదా పిండి, ఈ బటర్ మిక్చర్ని ఇందులో వేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు. ఇలా కలపడం వల్ల ఏంటి అంటే ఇది గడ్డలు కట్టకుండా చక్కగా దీన్ని చిక్కపరుస్తుంది. అయితే ఏంటంటే దీన్ని కొంచెంగా వేసుకొని మనకి సాస్లా రెడీ అయ్యేంత వరకు దీన్ని తయారు చేసుకుంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం వేయగానే కొంచెం చిక్కగా అయింది, కానీ నాకు మరీ ఇంకా కొంచెం కావాలి. ఆ కొంచెం కూడా మైదా పిండి ఇందులో వేసేసి కలిపేసుకుందాం. మరోసారి ఇలా వెన్న ఆ మైదా పిండితో కలపడం వల్ల ఇందులో వేసిన తర్వాత గడ్డలు కట్టకుండా కలిసిపోతుంది దీంట్లో. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన మంచి టేస్టీ ఈ సాస్ రెడీ అయిపోతుంది. దీంట్లో మనకి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా టేస్టీ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్లో అన్నం కూడా రెడీగా ఉంది. ఇది తీసి స్లోగా మనం ఒక పక్కన కుక్ చేసుకుందాం. ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మన చిలకడ దుంప కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్, మష్రూమ్ కూడా సాఫ్ట్గా రెడీ అయింది. ఇక్కడ మాత్రం మన ఫిష్ షాలో ఫ్రై చేసుకుందాం. దీనికోసం కొంచెం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి దీంట్లో ఈ ఫిష్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై అంటే కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకోవడము, డీప్ ఫ్రై అంటే నూనెలో అంతా మునిగిపోయేలాగా వేసి ఫ్రై చేసుకోవడము. మరి ఈ 2 ఫిష్ పీసులు ఇందులో వేసేసి 2 పక్కల ఫ్రై అయిపోయేసరికి మన సాస్ కూడా ఆల్మోస్ట్ చిక్కబడ్డది. ఒక బౌల్లో కొంచెం వైట్ రైస్ ఉంది, దీనిపైన ఈ స్టాక్ వేసేసి ఫిష్ పీస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా అదిరిపోతుంది. కడుపుకి చాలా హాయిగా ఉంటుంది, చాలా లైట్గా తినొచ్చు. మన దేశ వంటలే కాదు, అప్పుడప్పుడు విదేశాల వంటలు కూడా కొన్ని ట్రై చేసి ఎందుకు వాళ్ళు అలా తింటారు ఏంటంటే ఫిష్లో నుంచి ఆ ఉన్న సువాసన, ఆ బోన్స్లో నుంచి అంత సువాసన తీసేసి కూరగాయలకి పట్టించి మళ్ళీ దాన్ని ఫిష్ దానిపైన వడ్డించుకొని చాలా ఎంజాయ్ చేస్తారు. ఫిష్ని కూడా జాగ్రత్తగా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరో సైడ్ కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇలా చేసుకొని చక్కగా బ్రౌన్గా అయ్యేంత వరకు బంగారు రంగు వచ్చేది. మీ అందరికీ తెలుసు ఫిష్ కుక్ అవ్వడానికి పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ తింటే మాత్రం భలే టేస్టీగా ఉంటుంది. నాకు ఇష్టమైన అదే ఏరోప్లేన్లో తిన్నప్పుడు వాళ్ళు ఇంత చిన్న ప్యాకెట్లో ఇచ్చారు, అంటే తిన్న తర్వాత మళ్ళీ అడగబుద్ధి కాలేదు. కానీ మన ఇంట్లో చేసుకునేటప్పుడు చక్కగా ఎక్కువగా రైసు, అలాగే దానికి తగ్గట్టు మంచిగా కూరగాయలు, మష్రూము, చిలకడ దుంప అన్నీ వేస్ట్ చేసుకున్నాను.
అది అవ్వగానే దానిపైన ఫిష్ వేసేసుకుంటాను. మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చిన ఈ కూరగాయలు ఇవన్నిటిని చక్కగా వేసి మనం ఇప్పుడు తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది. మరి కూరగాయలన్నీ ఇలా పైన అమర్చేసుకొని దీనిపైన, ఎందుకంటే ఇప్పుడు ఈ కూరగాయలన్నిటికీ మంచి టేస్టు సువాసన వచ్చింది, ఎందుకంటే అవి ఫిష్ స్టాక్లోనే మనం కుక్ చేసుకున్నాం. అలాగే మన ఫిష్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఈ వేడి ఫిష్ని దీనిపైన ఇలా వడ్డించేసుకొని ఆహా వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసి ఆ కూరగాయలతోటి ఫిష్ ఫ్రై తింటూ ఉంటే అన్నంతో పాటు చాలా బాగుంటుంది. ఇది అన్నంతోటే కాదు, పాస్తాలు వాటితో కూడా మనం చేసుకొని తినొచ్చు. కూరగాయలు, ఈ ఫిష్ అన్నీ, ఈ మష్రూము, ఈ చిలకడ దుంప కూడా నిజంగా తింటూ ఉంటేనే ఎంతో టేస్టీగా ఉంది. నాకు ఇంత లైట్గా ఉంటే ఎక్కువగా తినేస్తాను, ఎందుకంటే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంటుంది. ఫిష్ కూడా భలే పర్ఫెక్ట్గా మంచిగా టేస్టీగా ఉంది. మీరు కావాలంటే మీకు నచ్చిన మసాలాలన్నీ వేసుకొని మీ ఇష్టం వచ్చిన స్టైల్లో కూడా ఇలా చేసేసుకోవచ్చు. ఫిష్ ఫ్రై, ఫిష్ వెజిటేబుల్స్ స్టాక్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఫిష్ బోన్స్, దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని మిరియాలు కూడా వేసి, బిర్యానీ ఆకు కూడా వేసి స్లోగా మరగనివ్వాలి. మరొక ప్లేట్లో కొంచెమంత మైదా పిండి, మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసి దాన్ని కలిపి పెట్టుకోవాలి. బోన్లెస్ ఫిష్ ముక్కల్ని తీసుకొని వాటికి గుడ్డు అంటించి ఈ పిండిలో దొర్లించి రెడీగా పెట్టుకోవాలి. మరో ప్యాన్లో కొంచెం నూనె వేసి దాంట్లో బటర్ కూడా వేసి కొంచెం ఉల్లిపాయలు, సోయా కూర, చిలకడ దుంప ముక్కలు వేసి చక్కగా కుక్ చేసిన తర్వాత మష్రూమ్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. దాంట్లో ఫిష్ స్టాక్ కూడా వేసి కొంచెం సేపు మరగనివ్వాలి. దీన్ని చిక్కపరచడం కోసం కొంచెం మైదా పిండి, వెన్న కలిపేసి చిన్న ముద్దలుగా వేసి దాంట్లో తగినంత ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. దీన్ని ముందుగా ఉడికించుకున్న అన్నంపై ఈ కూరగాయలు, ఆ స్టాక్ పోసి దానిపైన ఈ ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసి దానిపైన సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి నా వంటకం అయితే చూసేశారు. మరి నెక్స్ట్ రాగిని మీకోసం ఏం స్పెషల్ వంటకం చేస్తుందో చూద్దామా? వారేవా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మీకోసం కచోరీ తీసుకొచ్చేసాను. కచోరీ అనగానే అమ్మో చాలా ప్రాసెస్ అని చాలామంది అనుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా లేకుండా చాలా సింపుల్గా ఎలా కచోరీలు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా బ్రెడ్తో చేయబోతున్నాము. కచోరీ మంచిగా పొంగి బ్రెడ్తో భలే ఉంటుంది. లోపల స్టఫింగ్ మీ ఇష్టం వచ్చిన స్టఫింగ్ చేసుకోవచ్చు కచోరీకి. ఈరోజు మనము మినప్పప్పు కచోరీ చేయబోతున్నాము. మినపప్పుని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. పెసరపప్పుని ఎలా నానబెట్టుకుంటామో అలాగే మినపప్పుని కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ మినపప్పు అరగంట నానబెట్టి మొత్తం వాటర్ తీసేసేయండి. తీసేసి దీన్ని ఇప్పుడు మనం ఒక పెనం మీద కాస్త ఆయిల్, అలాగే తినలేం కదా, మంచిగా వేయించుకుని పొడిగా అవ్వాలి. కాస్త ఆ పచ్చివాసన పోయి మనకి కొంచెం క్రిస్పీగా వస్తే చాలా బాగుంటాయి. అలా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఈ పప్పు నీళ్ళు తీసేయండి. కాస్త సాల్ట్. ఇప్పుడు మనం ఇవి పొడిగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కారం, కాస్త మసాలా ఎక్కువగానే ఉంటాయి కదా ఎప్పుడైనా కచోరీలలో, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, కాస్త పులుపుదనం కోసం వేసేసాను అన్ని మసాలాలు. ఇప్పుడు మనం ఒక 3-4 నిమిషాలు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మినపప్పు స్టఫింగ్ కుక్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే బ్రెడ్ తీసుకుందాం. బ్రెడ్తో కచోరీలు అన్నాను కదా, మరి శాండ్విచ్ బ్రెడ్ తీసుకుని ఏం చేయండి అంటే ఒక మూత కానీ ఏదన్నా రింగ్ కానీ మీ దగ్గర ఉంటే అది తీసుకుని, మనం కచోరీలు రౌండ్ షేప్లో ఉంటాయి కాబట్టి మరి రౌండ్ షేప్ కావాలి కదా, అందుకని మనం ఇవి కట్ చేసుకుందాం. కట్ చేసేసాను. ఇవి పడేయకండి, మనం బ్రెడ్ క్రమ్స్కి వాడుకోవచ్చు.
మరి ఇంకొక 2 కూడా నేను కట్ చేసుకుంటాను. ఇది ఒకసారి చెక్ చేద్దాం. మంచి సువాసన వచ్చేస్తుంది. ఒక్కసారి టేస్ట్ చేసేస్తాను. మనకు ఆ పచ్చి వాసన ఉండొద్దు, అలాగే సాఫ్ట్గా ఉండొద్దు, కొంచెం క్రిస్పీగా అవ్వాలి. బాగా ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లారిన తర్వాత మనం బ్రెడ్లో స్టఫ్ చేస్తాము. ఆ తర్వాత కచోరీలు చేయబోతున్నాం. మరి మన మసాలా మిక్చరు కాస్త చల్లారే లోపల మనము స్వీట్ కచోరీ కూడా చేసుకుందాము. ఉలవలతో నేను ఇవాళ స్వీట్ స్టఫింగ్ చేసేసి మనం స్వీట్ కచోరీలు చేయబోతున్నాం. అయితే ఈ స్వీట్ కచోరీ చేయటానికి ముందుగా మనకి కాస్త ½ టీ స్పూను నెయ్యి. నా దగ్గర ఉలవలు నేను నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. సో ఈ ఉలవలు మీరు కొంచెం అంత ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వేసేద్దాం. వేసేసి ఇవి కాస్త పచ్చివాసన పోవాలి కదా, మంచి నెయ్యి సువాసన రావాలి. కొంచెం వేయించుకుందాం. ఆ తర్వాత స్వీట్నెస్ కోసం షుగర్ లేదంటే మీరు బెల్లం వేసుకున్నా పర్వాలేదు. 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. చూడండి, డ్రై అయిపోయింది. 1 నిమిషం పాటు కొంచెం స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కాస్త పంచదార స్వీట్నెస్ కోసం, మరీ ఎక్కువ కాదు, కొంచెం. అలాగే ఇలాచీ పొడి. ఇలాచీ పొడి వేయగానే ఆ సువాసన వస్తుంది చూడండి. సో ఈ షుగర్ కూడా కొంచెం కరిగితే సరిపోతుంది మనకి. మళ్ళీ తడి వస్తుంది కాబట్టి మనము ఈ తడిని కూడా పోగొట్టాలంటే కొంచెం అంత కొబ్బరి పొడి, డ్రై కొబ్బరి వేసుకుంటే తడి అనేది ఏదైతే ఉందో మొత్తం చూడండి అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు పర్ఫెక్ట్. దీన్ని కూడా చల్లార్చుకుందాము. 2 చల్లారిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ చేసి ఆయిల్ పెట్టేసుకుని డీప్ ఫ్రై చేయటమే, అంతే, సింపుల్. సో మరి అన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు మనము చల్లారిన పప్పులో కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ని తీసుకుని ఈ రౌండ్ స్లైస్ని కొంచెం నీళ్ళల్లో ముంచేసి తీసేసి నీళ్ళు ఒత్తేసుకోండి. ఒత్తేసి స్పూన్ తీసుకుని ఈ మిక్చర్ని మధ్యలో పెట్టేసి ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి మరి కవర్ చేయాలి కదా, సో ఇలా డిప్ చేసేసేయండి. ఎక్కువగా తడి అవసరం లేదు, లైట్గా అంతే. ఇప్పుడు మనము దీని మీద పెట్టేసి లైట్గా ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు నూనె మంచి వేడిగా ఉండాలి. వేసేసి మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కచోరీలు పొంగినట్టు ఇవి కూడా చక్కగా పొంగుతాయి. ఇంకోవైపు మెల్లిగా ఫ్రై అయ్యే లోపల మనము ఇంకొకటి స్వీట్ది కూడా చేసేసుకుందాం. వాటర్లో పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ స్వీట్ ఫిల్లింగ్ మధ్యలో, ఆ తర్వాత మిగతా పీస్ పైన వేసేసి సీల్ చేసేసేయండి. మరి ఇక్కడ కచోరీ మంచి రంగు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇవి ఒక పేపర్ టవల్లో వేసేసుకుంటే సరిపోతుంది. మరి స్వీట్ది కూడా ఆయిల్లో వేసి ఫ్లేమ్ పెద్దగా చేసేసుకోండి. చూడండి, మనం లోపల స్టఫింగ్ చేసింది కూడా షేక్ అవుతుంది. బూరెల్లాగా ఉన్నాయి కదా. మరి స్వీట్ కచోరీ కూడా రెడీ. స్వీట్ కచోరీ, హాట్ కచోరీ, 2 కచోరీ, అది కూడా బ్రెడ్తో వేడివేడిగా ఉంటుంది. జాగ్రత్త. చూడండి, బయట కరకలాడుతూ, అలాగే స్టఫింగ్ మసాలా కొంచెం కారం కారంగా, లోపల నుంచి పొగలు, భలే ఉంది కదండి. మరి అలాగే స్వీట్ కూడా ఒక్కసారి క్రిస్పీ ఉలవల స్వీట్ పర్ఫెక్ట్గా ఉంది. మరి ఎక్కువగా స్వీట్ లేదు. కచోరీ 2 అదిరిపోయాయి. తప్పకుండా ఈ డిష్ మీరు ట్రై చేయాల్సిందే. చేసి మీ వాళ్ళందరికీ ఇన్స్టెంట్గా
పెట్టినాక వాళ్ళతో వారేవా అనిపించుకోవాల్సిందే. చూసేశారు కదా మరి ఈరోజు వంటలు. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.